సో చాలా మందికి భోజనం సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదని చెప్తూ ఉంటారు. సో అయితే ఈ సమస్య అనేది ఎందుకు? సో తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అయ్యి మనకు ఒంటికి పట్టాలంటే ఏం చేయాలి? ఎటువంటి వెజిటబుల్స్ ఉన్నాయి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. విక్రమాదిత్య గారు నమస్కారం అండి. సూర్యోస్మేమో గురువు గారు, చాలా మంది తిన్న భోజనం అరగట్లేదండి, ఆహారం అరగట్లేదు, సో అందుకే కొంచెం తింటున్నామని చెప్తూ ఉంటారు. సో అంతేకాకుండా ఇష్టమైన ఫుడ్స్ కూడా తీసుకోరు. సో ఈ సమస్య అనేది ఎందుకు? ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆకలి వేస్తే భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, అంటే నాకు విపరీతమైన ఆకలేస్తుంది అన్నం పెట్టు, ఆకలేస్తుంది అన్నం పెట్టు అనే వర్డ్ ఎప్పుడన్నా విన్నారు? పూర్వం ఎలా ఉండేది అంటే సిస్టానికి ఒకటి ఉంది లోపల, ప్రతిదీ మన సిస్టమ్ అడుగుద్దమ్మా. మనం సిస్టమ్ అడగకుండా చేస్తున్నాం. టైంకి తినాలి, టైంకి తినాలి కాబట్టి తింటున్నాం అంతే. అంతేగాని లోపల ఆకలేస్తేనే అన్నం తినాలి. అప్పుడు దాన్ని అది ఎలా పచనం చేసుకోవాలో, ఎలా అరిగించుకోవాలో సిస్టానికి తెలుస్తుంది. మీరు ఆ టైం కాని సమయం కాని సమయంలో ఆహారాన్ని వేస్తే పని చేయదు. అందుకని అది అరగట్లేదు. ఓకే, అరగట్లేదు కాబట్టి అందులో ఉండాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ బాడీ తీసుకోవట్లేదు. అందుకని వంట పట్టట్లేదు, ఒంటికి పట్టట్లేదు. ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ సమయానికి మనం ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు తింటున్నారు మీరు? మీకు ఎందుకు అరగట్లేదు? అరుగుదల ఎందుకు తగ్గింది? ఒకే ఆల్ ఆఫ్ సడన్ ఇవాళకి ఇవాళ నా డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వదు. ఓకే, ఎప్పటి నుంచో అవుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతూ వచ్చింది. ఈ రోజు ఒకేసారి బయటపడింది. మీకు శరీరం ఎలిమినేట్ చేసేస్తుంది. ఎంత కోల్పోయినా ఒకటి ఉంటుంది ఫైనల్గా, డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు ఓపిక పడుతుంది, ఇన్సెస్ట్ చేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది శరీరం నీకు లోపల ఇది డ్యామేజ్ అవుతుంది. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, మీరు బాత్రూమ్కి వెళ్తే నిశితంగా పరిశీలించాలి మోషన్ ఎలా అవుతుంది. మీ టైం కాలిక్యులేట్ చేసుకోవాలి. నేను బాత్రూమ్లోనికి 9 గంటల 5 నిమిషాలకి లోపలికి వచ్చా, 9 గంటల 12 నిమిషాలకు బయట ఉన్నాను అంటే 7 నిమిషాల సేపు లోపల ఏం చేసాం అంతే. 9:05కి లోపలికి వెళ్ళావు, 10:20కి బయటకు వచ్చావు అంటే ఏం చేసావు ఎంతసేపు? అబ్జర్వేషన్. దాన్ని మీరు పట్టుకోగలిగితే యూరిన్, కలరు, స్మెల్, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అవన్నీ చూడగలిగితే మీ బాడీ ప్రతిదీ చెప్తూ ఉంటుంది. యూరిన్ ఎల్లోగా వస్తుంది, లివర్ మీద ప్రభావం ఎక్కువ ఉంది, కలర్ చేంజ్ అవుతుంది, వైట్ అయింది. లేదు, యూరిన్ డ్రాప్ అవుతుంది, కిడ్నీస్ మీద ప్రభావం ఉంది, మంట వచ్చేస్తుంది, డైజెషన్ సిస్టమ్, పేగుల్లో ఎక్కడో ఇబ్బంది ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది. ప్రతిదీ కొంతమందికి ఆహారం తిన్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది కదా గురువు గారు, అది కూడా ఇదే? 100% అదే చెప్తున్నాను. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ దాటి యూరిన్ లో స్మెల్ మీరు గమనించలేదు, అయిపోయింది, పాడైపోయింది, వదిలేస్తుంది. మోషన్లో చూపిస్తుంది, మోషన్లోనూ మీరు పట్టించుకోలేదు, వదిలేసారు, అయిపోయింది. తర్వాత స్కిన్ మీద దురదలు వస్తూ ఉంటాయి, మీరు దీనికి ఏదో టాబ్లెట్లు వేసి దీన్ని కూడా కంట్రోల్ చేస్తారు. అలాగే ఐస్లో మీకు కళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి, అది కూడా ఒక సిమ్టమ్. లోపల డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఒక్కొక్కసారి చెవుల్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి, అవి వదిలేసారు, పట్టించుకోవాలి. హెడేక్ వస్తుంది, అవి పట్టించుకోవాలి. అప్పుడు ఇంకా అయిపోయింది. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత వీడు ఇంక వింటలేదు అని చెప్పేసి ముద్ద పెట్టుకుని వాంతులు అవుతుంటాయి. లోపలికి పంపకరా, నేను ఇబ్బంది పడుతున్నాను అని లివర్ చెప్తుంది. లివర్ డ్యామేజ్ అవడానికి ఇన్ని రకాలుగా ఇన్సెస్ట్ చేస్తూ ఉంది. ఫస్ట్ ఇమీడియట్గా ఆకలిని ఆపేస్తుంది, ఆకలి లేదు వాళ్ళకి, అయినా తింటున్నారు బలవంతంగా. ఏదో మందులు వేసుకోవాలి కాబట్టి తింటున్నారు అంతే, మందుల కోసమే తింటున్నారు. మీరు ఆ మందులు వేసినా కూడా ఆగదు. మీరు మందులు వేస్తున్నారు, తినేస్తున్నారు, వాంతి చేసేస్తుంది, బయటకు గంటేస్తారు. ఈగరా లోపలని బాగు చేసుకోవాలి, నాకు ఇబ్బంది ఉంది. మనకనుక ఆయుర్వేదంలో ఒకటి నానుడు ఉంటుంది, లంకణం పరమౌషధం. వదిలేస్తే తను బాగు చేసుకుంటుంది, రిపేర్ చేసుకునే కెపాసిటీ లోపల అంతా శక్తి ఉంది. కొంచెం వేడి వేడి వాటర్ ఇవ్వటం, లేకపోతే పల్చటి మజ్జిగ ఇవ్వటం, బార్లీ ఇవ్వటం. మీరు లిక్విడ్స్ వేసినప్పుడు ఉండదు. మళ్ళీ మీరు 2-3 సార్లు లిక్విడ్స్ వేసినప్పుడు కూడా అలా ఎలిమినేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? మామూలు వేడి నీళ్ళు తాగినప్పుడు కూడా వాంతులు అవుతాయి. నిమ్మకాయ పిండుతారు, అంటే వాంతులు ఆపడానికి నిమ్మకాయ అనుకుంటారు, పులుపు తగిలితే ఆగుద్ది అనుకుంటారు. కానీ వాంతులు ఎందుకు అవుతున్నాయి? ఎసిడిక్ నేచర్ పెరిగింది కాబట్టి వాంతులు అవుతున్నాయి. నిమ్మకాయ లోపలికి వెళ్ళి ఆల్కలైన్ చేస్తుంది కాబట్టి వాంతులు అవుతాయి. నాలికకి పులుపు అనే రుచి తగలడం వల్ల కాదు, లోపల ఎసిడిక్ నేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఆల్కలైన్ ఇమీడియట్గా వెంటనే ఆల్కలైన్ చేసేస్తుంది కాబట్టి వాంతులు ఆగుతాయి. దానికి ఆ కెపాసిటీ నిమ్మకాయకు ఉంది కాబట్టి. అలాగే
నిమ్మకాయ కొరికిన ఆ ఫ్లేవర్ స్మెల్ చూసిన, మనకి అరోమా థెరపీలో స్మెల్స్ చూడడం ద్వారా కూడా రోగాలు తగ్గుతాయి. ఇంతటి మెకానిజం మన శరీరంలో, ఇంతటి శక్తి మన శరీరానికి ఉంది. ప్రతి మనిషి కూడా ఒక సైంటిస్ట్. అబ్జర్వ్ చేయగలిగితే, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీలోనే ఒక గొప్ప సైంటిస్ట్. ఇప్పుడు మందులు కనిపెట్టినటువంటి డాక్టర్లు కూడా వాళ్ళేం ప్రత్యేకంగా పుట్టలే, మామూలుగా పుట్టి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ప్రకారం రీసెర్చ్ చేసి చదువుకుని నాలెడ్జ్ని ఉపయోగించి ప్రయోగాలు చేశారు. మీరు కూడా, మీలో ప్రతి మనిషిలోనూ 85% ఒక డాక్టర్ ఉంటాడు. 85% మీరు ఎక్కడికి వెళ్ళకలేదు, మీకు మీరే డాక్టర్. ఒక 15% మీకు అర్థం కాని సమయంలో స్పెషల్ ఒక డాక్టర్ ఎవరైనా అవసరం ఉంటుంది తప్ప ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషి కూడా ఒక డాక్టర్గా ఉంటాడు. మనం అబ్జర్వ్ చేయాలి. గురువుగారు, మరి ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంది, దీన్ని మన వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు? డైజెషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. మొత్తం సిస్టమ్ అంతటికి అంటే చాలా రకాల ఒక డైజెషన్ సిస్టంలో డైజెషన్కి సంబంధించి 12 రకాల సమస్యలు ఉంటాయి. కేవలం అరుగుదల ఒకటే కాదు, బ్లోటింగ్, తిన్న తర్వాత మంట, తేన్పులు రావటం, లేకపోతే సర్క్యులేషన్ లేకపోవటం, అందులోనే మళ్ళీ డైజెషన్ సిస్టంలో నరాలకు సంబంధించి కొంతమందికి షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది, తల తూగులు వస్తుంటుంది. ఒక్కొక్క సిస్టానికి 12 రకాల రోగాలు ఉంటాయి. మనకి మొత్తం టోటల్గా 12 రకాల సిస్టమ్స్ మీద డిపెండ్ అయిన 12 ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ సిస్టమ్ మొత్తం టోటల్ సిస్టమ్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి బూడిద గుమ్మడికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకి బెల్రుబిన్, లివర్ బాగా పనిచేయాలి, అరుగుదల బాగుండాలి, ఆకలి వెయ్యాలి అంటే లివర్ బాగా పనిచేయాలి. కాబట్టి బూడిద గుమ్మడికాయ, దొండకాయని రెగ్యులర్గా జ్యూస్ చేసుకుని తాగగలిగింది ఈ సమస్య ఏదైతే ఉందో ఆ ఇబ్బంది తగ్గుద్ది. గురుగారు, మీరు చెప్తారు 2 రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చు అని. అయితే వాటిని ఎలా తీసుకోవాలి? అంటే మార్నింగ్ ఒక వెజిటబుల్, ఈవినింగ్ ఒక వెజిటబుల్ తీసుకోవాలా? అలా అవసరం లేదమ్మా. రెండింటిని మిక్స్ చేసేసుకుని మార్నింగ్ బిఫోర్ ఫుడ్, అలాగే సమస్య అధికంగా ఉంది ఆఫ్టర్నూన్ లంచ్, అంతే 2 సార్లు. అంటే మనకున్న సిస్టమ్ ప్రకారం ఉదయం మధ్యాహ్నమే తప్ప నైట్ లేదు, మనకి డిన్నర్ లేదు. భారతదేశంలో డిన్నర్ లేదు. మనకి ఉదయం మనకు అల్పాహారం అంటాం కానీ మనం భోజనమే, ఉదయం భోజనం, మధ్యాహ్న భోజనం అయిపోయింది. సాయంత్రం అనేది మనకి లేదు, మనది కాదు. కాబట్టి ఉదయం మనం టిఫిన్ అనేది తీసుకుంటున్నాం, దానికి ముందు ఈ బూడిద గుమ్మడికాయ, దొండకాయలు జ్యూస్ తీసేసుకుంటే టిఫిన్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పనులు ఉన్నాయి, మాకు సమయం సరిపోవట్లేదు, మరి మేము టిఫిన్ ఎప్పుడు చేయాలి, జ్యూస్లు ఎప్పుడు తాగాలనే సందేహం ఉంటుంది. జ్యూస్ తాగేసి వెళ్ళిపోండి, ఏం అవసరంలా. అద్భుతమైనటువంటి ప్రాణశక్తి, శక్తి కోసం కదా మనం ఆహారాన్ని తీసుకునేది. ప్రాణశక్తి భాండాగారమే బూడిద గుమ్మడికాయ. దీంట్లో ఉన్నంత ప్రాణశక్తి ఇక ఏ పదార్థంలోనూ ఉండదు, దొరకదు మీకు. అందుకని బూడిద గుమ్మడికాయ, దొండకాయ 2 మిక్స్ చేసేసి ఉదయం బ్రేక్ఫాస్ట్కి, ఇంట్లోనే ఉంటున్నారు హౌస్ వైఫ్స్కి ఈ సమస్య వచ్చింది, హ్యాపీగా మధ్యాహ్నం చాలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ డైజెషన్ సిస్టాన్ని, లివర్ని కూడా, లివర్ క్లెన్జర్ అమ్మ, లివర్ అద్భుతంగా క్లెన్స్ అయిపోద్ది దొండకాయలతో. డైజెషన్ సిస్టమ్, ఎసిడిక్ నేచర్, ఎంతటి ఎసిడిక్ నేచర్, క్యాన్సర్ లాంటి ఎసిడిక్ నేచర్ని కూడా ఆల్కలైన్ చేసే కెపాసిటీ బూడిద గుమ్మడికాయకు. ఈ 2 మిక్స్ చేసుకుని హ్యాపీగా తీసేసుకోవచ్చు. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఎన్ని డేస్ తీసుకోవాలి ఇలాంటి జ్యూసెస్ అనేవి? మినిమం 30 డేస్ అమ్మా. అంటే మనకి ఒక సైకిల్, ఒక సెల్ జనరేట్ అవ్వడానికి 21 డేస్ పడుతుంది. అందుకని మినిమం 21 డేస్, అంటే దాన్ని 30 డేస్ చేసుకో. ఇది కంటిన్యూ మీకు సమస్య, అంటే ఈ సమస్యతో కాదు, సమస్య క్యూర్ అయిపోయింది, రెగ్యులర్గా తీసుకోండి. హెల్దీగా ఉండాలనుకుంటున్నాం అంటే లివర్ ఎప్పుడు బాగుండాలి. మనకి లివరే అంటే కారుకి రేడియేటర్ ఎలాగో ఈ బాడీకి, ఈ వెహికల్కి లివర్ అలా. కాబట్టి దీన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. కాబట్టి మనకి దొండకాయలు రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి, రెగ్యులర్గా తీసుకుంటే తప్పే ఉంది. నేను రీసెంట్గా విన్నాను, అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుంది కదా. నాకు కొంతమంది కామెంట్ చేశారు, స్టఫ్ కింద ఆ డ్రింక్ లో, ఆల్కహాల్లో దొండకాయల్ని కట్ చేసుకుని సాల్ట్, పెప్పర్ వేసుకుని తీసుకుంటారు. అంటే పోనే, అంటే ఒక చిన్న హెల్త్ కాన్షియస్నెస్ ఉంది. లివర్ పాడవుద్ది, దీన్ని కాపాడుకోవాలంటే దాన్ని తీసుకుంటున్నాను ఉంది, దానికి మనం సంతోషపడాలి. అట్లా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా గురువు గారు? డెఫినెట్ గా, అంటే దాని ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. అది వేరేలా ఉంటది, అద్భుతంగా ఉంటది. అది మంచి చెడు కాదు కాబట్టి నేను నవ్వుతూ చెప్పగలను, అయితే వేరేలా మాట్లాడాను. లివర్, దొండకాయకి ఆ కెపాసిటీ ఉంది. గురువు గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా
డైజెషన్ ప్రాబ్లమ్స్, అరుగుదల లేకపోవడం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే దాన్ని ఈజీగా న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవచ్చు అని చాలా చక్కగా చెప్పారు. అసలు రూట్ కాజ్ ఏంటో కూడా తెలియజేశారు. సో అందరూ కూడా జాగ్రత్తగా గమనించి ఇలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్. ఆకలి వేస్తేనే తినాలమ్మా, ఆకలి లేకపోతే అస్సలు తినొద్దు. నోరు ఎక్స్ప్రెస్ చేస్తుంటది, ఒక్కొక్కసారి చేదుగా ఉంటది. ఎక్కడి నుంచి వచ్చింది చేదు? మనలోంచి. గేట్ వేసింది, లోపలికి ఏం పంపొద్దు అని గేట్ వేసింది. మీరు నోటిని అబ్జర్వ్ చేస్తే ఒకసారి తియ్యగా ఉంటది, ఒక్కొక్కసారి పుల్ల పుల్లగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేదుగా అనిపిస్తుంది. అంటే చేదుగా ఉన్నప్పుడు చేదుగా ఉండే పదార్థాలను ఇవ్వగలిగితే అది క్లెన్జింగ్ అడుగుతుంది. అప్పుడు మనం ఏమి ఇవ్వాలి? నిమ్మకాయ తొక్కల్ని జ్యూస్ చేసి ఇవ్వాలి. ఉప్పగా ఉంది అంటే నీళ్ళలో లైట్గా ఉప్పు కలిగినటువంటి జ్యూసెస్, ఉప్పగా ఉండాలి, రుచి ఉండాలి, అవి ఇవ్వాలి. నాలుకని అబ్జర్వ్ చేయాలి, టేస్ట్ని అబ్జర్వ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది జీవితం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్య